సందర్భంలో వాక్య పరిచయ నిమిత్తము వాక్యాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనము ప్రవేశిద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని వాక్య భాగముగా మనం చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకొని ఈ సందర్భంలో వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి చదవండి ఎవరైనా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. చాలండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకునైనా ప్రభా మరి గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు. మరొక సమయం శనివారం ప్రార్థన కూడుకలో మేమందరము కూడా ప్రభా కూడుకుని ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి మా ఎడల మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘ బిడ్డలు మరి జ్ఞాపకం చేసుకుని చదవబడిన వాక్యాన్ని దీవించి విరిచి వడ్డించండి ప్రభా. నీ బిడ్డల ప్రభా వెనకాల చెవులు గ్రహింపగల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని కంతంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మరొక సమయం ఆయన సన్నిధానంలో ఉండడం గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని అనుగ్రహించి, దేవుడు మనల్ని కరుణించి, దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఈ సమయం ముందు ఆయన సన్నిధానం ఉండేటువంటి భాగ్యం ఆయన మనకి ఇచ్చారు కనుక ఆయన్ని స్తుతించడానికి కనపరచడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు దయచేశారని మనం నమ్మొచ్చు. దేవుని స్తుతించి దేవుని కనపరిచి ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందుకు వెళ్లే ముందు చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి నేను చదివి మీకు వినిపిస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. అందుకు సమూయేలు తాను చలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. దేవునికి ఏది ఇష్టమో ఇక్కడ ఈ సమూయేలు గ్రంథంలో ఈ మాట సమూయేలు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి ఏది ఇష్టం? దేవుని మాట వినడం ఇష్టం, దేవుని ఆజ్ఞను అనుసరించడం ఇష్టం, దేవుని మాట చెప్పిన ఈ లోకంలో మనం జీవించడం ఆయనకు ఇష్టము అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ సమూయేలు ఇక్కడ ఎవరితో చెప్తున్నాడంటే సౌలుతో చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు సౌలుతో ఈ మాట చెప్పవలసి వచ్చింది? ఎందుకు సౌలుతో ఈ మాటను సమూయేలు చెప్పవలసి వచ్చిందంటే, ప్రియదేవుని బిడ్డలారా, సౌలుకు దేవుడు ఒక పని అప్పగించి, ఒక కార్యమును అప్పగించి ఆ కార్యమును చేసి రమ్మని చెప్పినప్పుడు సౌలు వెళతానని చెప్పి దానిని వెళ్ళి అసంపూర్తిగా చేసి వచ్చిన సందర్భంలో దేవునికి కోపం వచ్చి, దేవునికి మనస్సు బాధపడి సమూయేలుతో చెప్తాడు, సమూయేలు వెళ్ళు, నువ్వు రాజు అయినటువంటి సౌలుతో ఈ విషయాన్ని చెప్పు అన్నప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుతో చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని? తాను సెలవిచ్చిన ఆజ్ఞ, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనట వలన దేవుడు సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలులు, దహన బలులు అంటే మనము దేవుని మాట వినకుండా, దేవుని మాటకు తలవక్కకుండా, దేవునికి మనం దూరంగా ఉంటూ, దేవుని ఆజ్ఞకు దూరంగా ఉంటూ మనం జీవిస్తూ బలులు అర్పించడం అంటే దేవునికి బలులు. ఆ రోజుల్లో బలులు అర్పించేవారు కనుక ఆ బలుల గురించి ఇక్కడ తెలియజేసి, ఈ రోజున మనం ఏమనుకోవచ్చు, కానుకలు అర్పించడం వలన, దశంభాగములు అర్పించడం వలన, కృతజ్ఞత కానుకలు అర్పించడం వలన దేవుడు సంతోషించడు. దేనికి సంతోషిస్తాడు? దేవుని మాట వింటే దేవుడు నీకు దేవుని ఎడల సంతోషం కలిగి ఉంటాడు. దేవునికి సంతోషం వస్తే మనము కూడా సంతోషంగా ఉంటామనే సత్యాన్ని ఈ రాత్రి సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వచ్చి నుంచి మనం చదివినట్లయితే 15వ అధ్యాయంలో వచ్చి దేవుడు ఏం చెప్పాడు అసలు సమూయేలుకి? సౌలు రాజుకి ఏం చెప్పాడు? సమూయేలు ఎందుకు కోపపడ్డాడు? సమూయేలు కోపపడడానికి సౌలు చేసినటువంటి కార్యం ఏమిటో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఒక మాట చెప్పాడు సమూయేలు ప్రవక్త ద్వారా పంపించి 15వ అధ్యాయము 3వ వచనం దాకా మనం చదివినట్లయితే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి
యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగా అమాలేకీయుల వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా అంటున్నాడు దేవుడు. సౌలుకి చెప్పినట్టు మాట ఏంటో తెలుసండి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నడిపిస్తున్నప్పుడు, వారు అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు మార్గములు అమాలేకీయులు కనపడి అమాలేకీయులు ఇశ్రాయేలు జనాంగం మీదకి దండెత్తి వచ్చారు కనుక ఆ విషయము నాకు జ్ఞాపకం ఉంది అంటున్నాడు దేవుడు. దేవుడికి జ్ఞాపకం లేని విషయాలు ఏముంటాయి? మనుషులు అంటే మనం మర్చిపోతాము, మానవులు అయితే మనం మర్చిపోతాం. కానీ అంటే చూడండి, ఆ జనుల మీదకి నిన్ను అభిషేకించడానికి పంపిన కనుక యెహోవా మాట విని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే, గుర్తుగా ఉన్నది అంటున్నాడు దేవుడు. దేవుడికి అన్ని గుర్తే అండి. మనకి ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం నెరవేర్చాలని దేవుడు గుర్తే. మనల్ని ఎక్కడ నడిపిస్తారని పాలు తేనెలు ప్రవహించిన దేశం నడిపిస్తారు ఇశ్రాయేలుతో చెప్పినట్టు మాట కూడా దేవునికి గుర్తే. అయినా కానీ వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణంలో వచ్చిన అడ్డంకులు బట్టి వీరు దేవుని బిడ్డలు కదా, దేవుని సంతానం కదా, వారి జోలికి మనం వెళ్ళకూడదని అమాలేకీయులు అనుకోకుండా అమాలేకీయులు ఏం చేశారండి, ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చి వారిని పాడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది దేవుని మనసులో ఉండిపోయింది, దేవుని హృదయంలో ఉండిపోయింది. నా బిడ్డలైన వారిని నేను కాపాడుతుండగా, ఎలా కాపాడాడు? పగలు మేఘస్తంభంలో ఉండి, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి, వారి కాలికి మట్టి అంటకుండా, వారి చెప్పులు తెగిపోకుండా, వారి వస్త్రాలు మాసిపోకుండా, సినిగిపోకుండా వారిని కాపాడి నడిపించుకుంటూ దేవుడు వస్తుంటే, ఈ అమాలేకీయులు దేవుని బిడ్డలను తెలుసుకున్నా వారి మీదకి వారు దండెత్తి వచ్చినట్టుగా, వారిని పాడు చేయాలని వచ్చినట్టుగా దేవుడు గమనించి రాజు అయిన తర్వాత సౌలుతో దేవుడు సమూయేలును పంపించి చెప్తున్న మాట మనం 3వ వచనంలో మనం చదువుతామండి. కాబట్టి 3వ వచనం చదువుతామండి. కాబట్టి నీవు పోయి, 3వ వచనం అండి, మూసేశారా ఏంటి బైబిల్ని? కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధవములేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతా బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని దేవుడు నాతో చెప్పాడు, నేను నీతో చెప్తున్నానని సమూయేలు సౌలుతో వచ్చి చెప్పాడు. ఇంతవరకు బాగుందండి. దేవుడి కోపం ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు జనాంగం అటువంటి నా బిడ్డల మీదకి అమాయకులు వచ్చి దండెత్తడం ఏంటి, వారిని బాధ పెట్టడం ఏంటని ఆలోచన వచ్చి నువ్వు రాజు అయ్యే కనుక ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి, అమాలేకీయుల మీద యుద్ధము చేసి వారిని ఎవరిని మిగల్చుకున్న ఆడవాళ్ళేమి, చిన్నపిల్లలేమి, బాలురేమి, గద్దపాలమేమి, మొత్తం వారుకున్న పశు సంపద అంతా కూడా నువ్వేం చేయాలి, ఒక్కటి కూడా మిగల్చకుండా వాటిని చంపేసి రమ్మని చెప్పి సమూయేలు ద్వారా సౌలుకు దేవుడు వర్తమానం పంపాడు. అప్పుడు సౌలు ఏం చేయాలి, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు. యుద్ధంలో దేవుడు జయమిచ్చినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో పాయింట్ టు పాయింట్, మాట ప్రతి మాట కూడా జ్ఞాపకం ఉంచుకుని సౌలు ఏం చేయాలి, వారందరిని కూడా చంపేసి రావాలి. కానీ సౌలు అలాగా చేయకుండా వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, 4వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంతటి సౌలు జనాన్ని పోగు చేసుకున్నాడు. తెలాయిముల వారిని లెక్క పెట్టగా కాలి నడకన ఉన్నవారు 2 లక్షల మంది, యోధావారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి, వచ్చినప్పుడు మీరు ఉపకారం చేశారు కనుక అమాలేకీయులతో మీరు కూడుకొనవద్దని చెప్పి మీరు వారిని బయలుదేరిపోవడని చెప్పి కెనీలను కాపాడినట్టుగా మనం చూస్తున్నామా. 7వ వచనం. తర్వాత సౌలు అమాలేకీయులను హావీల నుండి ఐగుప్తు దేశ మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకులైన ఆగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఏంటి, స్టార్టింగ్ లోనే ఆగాగు నువ్వు
చంపేయాలి, ఆ రాజును చంపేయి, ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా నువ్వు చంపేయి. చిన్నపిల్లని చూడదు, పెద్దవారిని చూడదు, ఆడవారిని చూడదు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి వారు పాపం చేస్తారు కనుక ఆ పాపం అంతా వారి మీదకు వస్తుంది కనుక ఆ దేశంలో ఎవరిని కూడా నువ్వు ఉండడానికి వీలు లేదు అని దేవుడు చెప్పి సౌలుతో చెప్పాడు. సౌలుకి సమూయేలు వచ్చి వర్తమానం పంపించాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? ఆ దేశంలోకి వెళ్ళాడు. అమాలేకులను అవీలా దేశంలో మార్గం నుండి ఐగుప్తు దేశం వరకు ఉన్నటువంటి షూరు వరకు తరిమి హతం చేశాడు. హతం చేసిన తర్వాత ఇక్కడ 8వ వచనం మనం చూస్తే సౌలు రాజు చేసినటువంటి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అమాలేకులు రాజు అయిన ఆగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాడు. ఆగాగుని చంపేయాలి, పట్టుకోకూడదు, బంధించకూడదు. తర్వాత 9వ వచనం చూస్తే సౌలు జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటి నిర్మూలన చేయక కడగా ఉంచి పక్కకు పెట్టి పనికిరాని నీసు పశువులన్నిటినీ వారు నిర్మూలము చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన దానికి వీళ్ళు చేసేదానికి సంబంధం లేదు. ఈ రోజున దేవుడు చెప్పిన మాటలు మనం వింటే మనకు మేలు కలుగుతుంది, చెప్పిన మాటలు వినకపోతే మనకు కీడే కలుగుతుంది. ఎందుకంటే దేవునికి కోపం, ఎంత కోపం వస్తే అమాలేకులను చంపేశారమ్మంటాడు. ఇశ్రాయేలు జనాంగం మీద ఎదురొచ్చిన వారు అమాలేకులను ఏమి అనకపోయినా ఏమి చేయకపోయినా ఇశ్రాయేలు జనాంగం కాలినడక నడిచి వస్తుంటే వారు నీరసంగా ఉన్నప్పుడు, వారు బాధతో ఉన్నప్పుడు, వారు కృంగిపోయి ఉన్నప్పుడు, అలసటతో ఉన్నప్పుడు అమాలేకులు వచ్చి ఇశ్రాయేలు జనాంగం మీద పడి వారిని కొంతమందిని చంపారు, కొంతమందిని దోచుకున్నారు అమాలేకుని. అది దేవునికి తెలిసి ఇప్పుడు నువ్వు రాజు అయ్యవు కనుక అమాలేకులందరినీ చంపేసి రమ్మన్నప్పుడు సౌలు ఏం చేశాడు తెలిసింది? ఆగాగును పట్టుకున్నాడు. ఆగాగు దగ్గర ఉన్నటువంటి సంపదంతలో గొర్రెలను, మేకలను, ఎడ్లను మంచి వాటిని పక్కన పెట్టి మంచివి కాని వాటిని కూడా చంపేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా దేవుడు పైనుంచి చూస్తున్నాడు. మనం ఏం చూస్తాం? మనం ఏమనుకుంటున్నాం? దేవుడు మనలను కాపాడేవాడు, నడిపించేవాడు, రక్షించేవాడు, అన్ని సమస్తం ఆయనకు తెలుసును. మనల్ని కాపాడేవాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎదురు నుంచి పైన చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి కూడా మనల్ని ఆయన చూస్తున్నాడు. 11వ వచనం మనం చూస్తే సౌలు, దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, సౌలు నన్ను అనుసరింపగా వెనుకకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను అని ప్రవక్త అయినటువంటి సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. సమూయేలుకు మతిపోయింది. ఏంటి? దేవుని దర్శనం, రాజుని చేయమన్నది దేవుడే. తర్వాత సౌలును రాజుగా ఏర్పాటు చేసినందుకు పశ్చాత్తాపడుతున్నానంటే దేవునికి ఎందుకు కోపం వచ్చిందో సమూయేలుకి అర్థమైంది. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించుకుని నేను పశ్చాత్తాపడుతున్నాను అని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలుకి చాలా కోపం వచ్చేసింది. ఎవరి మీద? దేవుడి మీద కాదు, సౌలు మీద కోపం వచ్చి సమూయేలు ఏం చేస్తున్నాడండి? రాత్రి అంత యెహోవాకు మొర్ర పెట్టుచుని ఉండెను. రాత్రంతా మొరపెట్టాడు. దేవుని అడిగాడు, లేదు, నేను అతను రాజుగా ఉండడానికి నేను ఇష్టపడతాను, విసర్జించేశాను. ఎందుకంటే నా మాట అతడు వినలేదు కనుక. దేవుని మాట వినడం అంటే చాలా శ్రేష్టమండి. దేవుని మాట అంటే ఏమిటి? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటది, దేవుడే దేవుని మాట, దేవుని మాటే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. మన మధ్య నివసిస్తున్నటువంటి ఆ వాక్యం అంటే ఆ దేవుడే మన మధ్య నివసిస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకు చూడండి, అప్పుడు సమూయేలుకి చాలా కోపం వచ్చింది. పొద్దునే లేచాడు, తన కర్రను చేత పట్టుకున్నాడు, గబగబా సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌలు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సౌలుతో చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 19వ వచనం చూడండి, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేటివి నేను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి ఆగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని నేను. అయితే గిల్గాలులో బలి అర్పించుటకై జనులు
సపితమగును గొర్రెలను ఎడ్లను తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనట వలన సంతోషిస్తాడా అని సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే వాటిని కారణం చెప్తున్నాడు సౌలు. ఏం కారణం చెప్తున్నాడు? సమూయేలు గారు, ప్రవక్త గారు, నేను ఎందుకు తీసుకొచ్చాను మీకు తెలియదు. ఏం తెలియదు మీకు? వాటిని దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చాను. ఆదివారం ఎందుకు రాలేదంటే ఏం లేదండి, పనికి వెళ్ళి వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, కోనికి వేద్దామని పనికి వెళ్ళానండి అన్నారు అనుకో. దానికి దీనికి అంత సంబంధం ఏమైనా ఉంటుందా? ఆరాధన రావడం ముఖ్యమా? డబ్బులు సంపాదించి కోనికలు వేయడం ముఖ్యమా? నువ్వు బాగుండి ఆశీర్వదింపబడి దేవుని సన్నిధానం ఉంటే దేవుడు అదే ఇస్తాడు నీకు. దేవుడు ఇస్తాడు. ఆదివారం కానీ, శనివారం కానీ, పండుగ పూటలు కానీ ఎక్కడెప్పుడైనా దేవుడు మనకి ఇస్తాడు. సౌలు చెప్పేటటువంటి కారణం చూసారా? నేను దేవునికి బలి అర్పించడానికి దేవుడు హతము చేయమన్న వాటిలో మంచి వాటిని తీసుకొచ్చాను అంటున్నాడు. అసలు అవి పనికి మళ్ళీరా, పని చేయవురా, ఈ వాటిని అన్ని నాశనం చేయమని దేవుడు చెప్పినప్పుడు సౌలు దేవుని మాట వినలేదు. దేవుని మాట విన్న చాలా మంది ఉన్నారు. బైబిల్లోనూ ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు, మన మధ్యన ఉన్నారు, మనతో పాటు కూడా ఉంటూనే ఉంటారు. దేశం అంతట్లో కూడా దేవుని మాటను వినని వారు ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అందుకు దేవుడు కోపం వచ్చింది. అందుకే సౌలును రాజుగా ఉండడానికి నేను ఇష్టపడలేదు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఇష్టపడలేదంటే, ఎందుకు అమాలేకుల మీద దేవుని కోపం వచ్చింది అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. దేవుడికి అమాలేకుల మీద కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు వచ్చిందంటే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి అమాలేకుల మీద కోపం రావడానికి గల కారణం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కని విషయాలు మనకు రాయబడి ఉంటాయి కనుక మనం దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకు దేవునికి కోపం వచ్చింది అమాలేకుల మీద? 25వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి కోపం రావడానికి గల కారణం, దేవుడు ఊరకనే ఒకళ్ళ మీద దండెత్తి తెలమండవు, ఒక ఊరకనే ఒకళ్ళ ప్రాణం తీయమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. ఎందుకంటే తన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే చూడలేని దేవుడు అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఏదైనా అపాయం కలుగుతుంటే, ఆపద కలుగుతుంటే దేవుడు ఎవరినొకళ్ళు పంపించి మనకు రక్షణకైనా మనల్ని నిలబెడతారు. కొన్ని సందర్భాల్లో చాలా విషయాల్లో మనకు సహాయం ఎవరు లేదనుకుంటే దేవుడు వేరే వాళ్ళని ఎవరొక సహాయానికి మనకు పంపుతూ ఉంటారు. అటువంటి సందర్భాన్ని ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి 17వ వచనం మనం చూస్తే, మీరు ఐగుప్తులో నుంచి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అమాలేకులు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. ఏం చేశారంటే, నేను ప్రయాణములో అలసి ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద ఈ అమాలేకులు ఏంటంటే బలం గలవారు, శక్తి గలవారు, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, వారు చక్కగా భూమి మీద జీవిస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము మోషే నడిపిస్తున్న సందర్భంలో రాయబడినటువంటి మాటలు ప్రియమైన బిడ్డలారా, దేవునికి భయపడక నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశారు. వారిని ఎంత అన్యాయం! అమాలేకులు ఒక మాట అనలేదు ఇశ్రాయేలు జనాంగం. అమాలేకులతో గొడవ పడలేదు. వారి దారిన వారు వెళ్ళిపోతున్నారు, వారి మార్గమును వారు వెళ్ళిపోతుంటే అమాలేకులు ఇశ్రాయేలు జనాంగం చూసి వారికి భయపడి, ఇది చాలా జనాంగం ఉన్నారు వీళ్ళు, మిడతల్లాగా ఉన్నారు వీళ్ళు, చీమల కంటే ఎక్కువ ఉన్నారు జనాభా, 40 లక్షల కాలబలం. వారు నడుచొస్తుంటే ఈగల సమూహం నడుస్తున్నట్టుగా వారికి కనబడుతూ ఉంటుంది. ప్రియమైన వారు మన దేశం మీదకి వెళ్ళినా, మన ప్రాంతం మీదకి వెళ్ళినా మన పంట అంతా కూడా వాళ్ళు తినేస్తారని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ముందుగానే దేవునికి భయపడకని రాయబడింది ఇక్కడ ఈ మాట. ఎవరికి భయపడకండి? దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి. దేవునికి భయపడలేదని అర్థం ఏంటి? వీరు ఇశ్రాయేలు జనాంగము, దేవుని బిడ్డలు, దేవుడి సొత్తైన ప్రజలు, దేవుడి ఐగుప్తులోంచి వారిని విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశం నడిపిస్తున్నాడు, ఇది దేవుని బిడ్డలు అనేటువంటి విషయాన్ని అమాలేకులు మర్చిపోయి ఇశ్రాయేలు జనాంగం మీదకు వారు
ఎదురుగా దొమ్మిగా వెళ్ళి ఎలాగెళ్ళారంటే బలహీనులందరినీ హతం చేశాడు. బలహీనంగా ఉన్నటువంటి వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని, నడిచేటప్పుడు బాధతో ఉన్నటువంటి వారిని, శక్తి లేనటువంటి వారిని, వారు నడవలేని పరిస్థితుల్లో కూర్చున్నటువంటి వారిని, గుడారంలో ఉన్నటువంటి వారిని అమాలేకులు వెళ్ళి ఏం చేశారంటే వారందరిని కూడా చంపేశారు. కనబడ దేవుడు అది చూశాడు. దేవునికి బాధ కలిగింది కానీ మరి వీరు యుద్ధం చేయాలంటే అటు ఆ సందర్భంలో యుద్ధం చేసేటటువంటి శక్తి వీరికి లేదు కనుక సౌలు రాజు అయిన తర్వాత సౌలుతో వారిని చంపించాలని దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం, కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్టు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను, ఇది మరిచిపోవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు వారిని చంపేయమని చెప్పాడంటే కారణం ఇది. అన్యాయముగా అక్రమంగా ఇశ్రాయేలు జనాంగాన్ని అమాలేకులు చంపేశారు, పొట్టన పెట్టుకున్నారు. ఈ రోజున అన్యాయంగా ఎవరన్నా పాడు చేస్తుంటే దేవుడు ఊరుకోడండి. మన దారిని మనం వెళ్తూ ఉంటాం, ఎవరో పక్క నుంచి వచ్చి మన మీద అటాక్ చేయాలనుకుంటే దేవుడు ఊరుకోడు. దానికి తగినటువంటి బుద్ధిని దేవుడు చెప్తాడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం మీద పోరాడి అనవసరంగా వారిని చంపినటువంటి అక్కడ మనము అమాలేకులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైనలారా, దేవునికి ఇశ్రాయేలు జనాంగానికి కోపం రాలేదు కానీ అమాలేకుల పరిస్థితి శరీరాన్ని బట్టి వారు ఇశ్రాయేలు మీద చేసినటువంటి యుద్ధాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది కాకనే సౌలుని వెళ్ళి చంపేసి రమ్మంటే సౌలు వెళ్ళి ఏం చేశాడు, ఆగాగును పట్టుకున్నాడు. రాజును కూడా చంపేయమన్నాడు, రాజును చంపలేదు. రాజును బంధించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంచి పశువులను సంపదను అంతా కూడా తీసుకుని వచ్చి దేవునికి మేము బలి ఇవ్వడానికి వచ్చాము అని ఇక్కడ కారణం వారు చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్తాం. మనం చాలా కారణాలు చెప్తాం. ఎందుకు రాలేదు, ఏమైంది, నీకు ఒంట్లో బాగాలేదంట కదా, ఏంటంటే బోల్ని కారణాలు చెప్తాం. ఎందుకు రాలేదన్న ఎందుకు కారణాలు చెప్తాం. ఈ పని ఎందుకు చేయలేదు అంటే చాలా 1,000,000 కారణాలు మనం చెప్తూ ఉంటాం. వంకలు అంటారు దాన్ని. చూడండి, పని చేసేవాడు వంక చెప్పడు, పని చేసేసి నిరూపించేస్తాడు అనమాట. సౌలు పని చేయలేదు కానీ దేవునికి బలులు అర్పించడానికి వాటిని తీసుకొచ్చారని చెప్తుంటే సమూయేలు వచ్చి సౌలును చాలా బాధగా అసలు సౌలుతో మాట్లాడిన మాటలు మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా, నేను రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించేశాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే అమాలేకులు ఇశ్రాయేలుల మీద ఏం చేశారండి, బాగోలేనప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, వారు యుద్ధం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం మీద పడి వారిని చంపేశారు కనుక వారిని చంపమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మొట్టమొదటిది. రెండవది కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము మనము 6వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం మనం చూసినట్లయితే న్యాయాధిపతుల్లోకి రండి ఒకసారి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత అమాలేకులను పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనివ్వలేదు. అమాలేకు చేసిన సరిలి. ఎందుకు దేవుడి కోపం వచ్చింది అమాలేకుల మీద అని మనం ప్రశ్న వేసుకుంటే, సౌలుని ఎందుకు చంపమన్నాడు దేవుడు? సౌలు చంపకుండా వచ్చినప్పుడు దేవునికి ఎందుకు కోపం వచ్చింది? రాజుగా చేసిన వాడు దేవుడే కదా, మనల్ని రాజుగా దింపి వేసిన వాడు కూడా దేవుడే, ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడే మనకు ఒక్కసారి అనుమానం వస్తూ ఉంటది. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియజనులారా. కనుక చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3వ వచనం చదివినట్టు, ఇశ్రాయేలు విత్తనములు వేసిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువుల గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పువ్వు దూరము
భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనివ్వలేదు. ఎంత ఆశ్చర్యం ప్రియమైన, ఇది వారికి ఒరిగేదేంటి? ఇశ్రాయేల్ జనాంగం పంట వేసుకున్నారండి, చక్కగా పంట పండింది. పంట పండిన తర్వాత వీరు మిడతల దొండంత దొండుగా వారి యొక్క ఆవులను తీసుకొచ్చారు, గొర్రెలను తీసుకొచ్చారు, మేకలను తీసుకొచ్చారు. సైన్యంతో సహా వచ్చేసి ఏం చేశారు? మిడతల దొండ విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుటి దిగి గాజాకు పోనంత దూరమున భూమి పంటను పాడు చేసేసారు. ఆశ్చర్యం, భూమి పంట అంతా కూడా పాడు చేసేసారు, పంట అంతా కూడా నాశనం చేసేసారు. ఎలా నాశనం చేశారు? తొక్కించవలసి తొక్కించేసి, పాడు చేయవలసిన పాడు చేసి, వారు తినే దగ్గర తినేసి, ఇశ్రాయేలీయులకు తిండి గింజలు లేకుండా వారు ఆ రోజున అలాగ జరిగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా చూడండి, వారి ఎదుటి దిగి గాజాకుపోయిన దూరంలో వారికి జీవన సాధనమైన మరి దేనిని వారికి మిగిల్చి ఉండలేదు అని బైబిల్ రాయబడింది. అంటే వారు బ్రతకడానికి వీలు లేకుండా వీరు ఏదో రకంగా చచ్చిపోవాలి. వీరు దేవుని బిడ్డలు అంటున్నారు, ఇశ్రాయేల్ జనాంగం అంటారు, దేవుడు కాపాడుతారని చెప్తున్నారు, ఐగుప్తులోంచి వీరిని తీసుకొచ్చాడని చెప్తున్నారు, పాలు తేలిన ప్రపంచ దేశం నడిపిస్తారని వీరు వాగ్దానం ఉంది కనుక ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? వీరు పంట అంతా మనం పాడు చేసేస్తే ఇక్కడే వీరు ఆకలితో చనిపోతారు, దేవుని వాగ్దానం ఏమవుతుంది అని వారు ఆలోచన చేస్తారు. ప్రజలు అంటే అమాలీకులు ఎంత కుయుక్తితోనూ ఎంత అన్యాయముగా ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారో, ఇశ్రాయేల్ పంటను పాడు చేశారు. ఇక్కడ మనం చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. ప్రియజనములారా, ఐగుప్తులోని వచ్చుతున్న ఇశ్రాయేల్ మీదకి బలహీనులైన మీద వారి మీదకి వచ్చి వారు యుద్ధం చేసి వారిని వచ్చుపరుచుకుని వారిని చంపేశారు చాలా మందిని. ఇక్కడైతే పంటను పాడు చేశారు, తిండి గింజలను పాడు చేశారు, వారికి సంపదను పాడు చేశారు. వారు తినడానికి ఏమీ లేక చక్కగా పడినట్టు పంట అంతా కూడా పాడు చేశారని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక అందుకోసం దేవునికి కోపం వచ్చి సౌలుతో ఏం చెప్పాడు దేవుడు? నీ వెళ్ళి వారిని హతము చేసి రమ్మని చెప్పినప్పుడు ఈయన చేశాడు సౌలు గారు, అప్పో నేనే రాజును కాబట్టి నేను వెళ్తున్నాను, నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిందే చేస్తానని చెప్పి వెళ్ళి ఆగాగను పట్టుకున్నాడు. ఆగాగను పట్టుకుని గొర్రెలను గొడ్లను మేకలను మంచి వాటిని తీసుకుని వచ్చి తన రాజ్యంలో ఉంచుకున్నాడు. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అనేటువంటి సందర్భాన్ని, సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియదు. మాట నెరవేర్చిన వారు చాలా మంది ఉన్నారు, మాట తప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇది ఇశ్రాయేలు రాజు అయినటువంటి మొదటి రాజు అయినటువంటి సౌలును గురించి చెప్పనటువంటి ఒక మాట. సౌలు రాజుగా ఉన్నాడు కానీ రాజ్యాన్ని ఏలడానికి అర్హత సంపాదించుకున్నాడు కానీ దేవుని మాటను తృణీకరించి దేవుని ఉగ్రతకు పాలైనట్లుగా ఈ సమూయేలు గ్రంథంలో మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా సౌలుని దేవుడు విసర్జించినప్పుడు, సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు, సౌలు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా యుద్ధంలో అపజయాలు కలుగుతున్నప్పుడు సౌలు చాలా బాధపడ్డాడు. అయ్యో నేను దేవుని మాట ఎందుకు వినలేకపోయాను అని సౌలు చాలా బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఒకనొక దినాన సౌలు యుద్ధానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడతలేదని తెలిసి అంతకుముందే సమూయేలు కూడా చనిపోయినప్పుడు చనిపోయినటువంటి సమూయేలును చూడండి, సోది చెప్పే స్త్రీతో సమూయేలుని ఆత్మను కూడా పైకి రప్పించుకుని మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియజనబడ్డారు. అప్పుడు సమూయేలు ఆత్మ పైకి వచ్చిన తర్వాత సౌలు రాజుతో సమూయేలు ఆత్మ అంటది, దేవుడు నిన్ను విసర్జించిన తర్వాత దేవుడి మాటను విన్నప్పుడు నన్ను పిలిచిన ప్రయోజనం ఏంటి? నువ్వెక్కడికి వెళ్ళినా నీకు జయము కలగదని సమూయేలు ఆత్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథం అంతా కూడా చాలా బాగుంటుంది. మొదటి సమూయేలు తర్వాత దేవుడు ఏం చేస్తాడు? సమూయేలు ప్రవక్తను పంపించి సౌలును రాజుగా కాకుండా దావీదును రాజుగా ఏర్పాటు చేసినట్టుగా సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఇదంతా కూడా దేవునికి ఏదైతే ఇష్టమో దాన్ని చేస్తే మనం ఈ లోకంలో మరి మనము దీవింపబడతాము, లేకపోతే మన శాపానికి గురవుతాం. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేది. మొట్టమొదటి. రెండో విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియజనబడ్డ. రెండో విషయం ఏంటంటే యోనా గ్రంథంలో యోనాను గురించి కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనా గ్రంథంలో కూడా యోనాను గురించి కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యోనా కూడా దేవుని మాటను ముందు తృణీకరించిన వాడు. అసలు యోనా అంటేనే భక్తిపరుడు, యోనా అంటేనే ప్రవక్త. అటువంటి ప్రవక్త అయినటువంటి యోనా కూడా
దేవుని మాటను విడిచిపెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, యోనా గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 763వ పేజీ తీసుకోండి. 763వ పేజీ యోనా గ్రంథంలో ఉంటుంది. దేవుడు చెప్పిన మాట ఏంటి? యోనాకి మొదటి వచనం రెండవ వచనం చూడండి. మొదటి వచనం రెండవ వచనం, యోనా గ్రంథము మొదటి అధ్యాయం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమని ప్రకటనను దేవుడు యోనాకు తెలియజేశాడు. యోనాతో ఏం చెప్పాడు? నినివే పట్టణం పాపమంతా నా దృష్టికి చాలా ఘోరం అయిపోయింది కనుక నీవెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటింపమని యోనాతో దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు యోనా ఏం చేయాలి? యోనా అంటే దేవుని బిడ్డే. యోనా అంటే దేవుని బిడ్డే, దేవుని మాట వినేవాడే, దేవునికి ప్రార్థన చేసేవాడే. యోనా మంచి ప్రార్థనాపరుడు, యోనా ప్రవక్త. యోనా ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, విన్న వెంటనే ఏం చేశాడంట చూడండి ఒకసారి 3వ వచనం చూస్తే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోయి ఓడను ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటించమని చెప్పాడు దేవుడు. ప్రకటించడం మానేసి యోనా పారిపోతున్నాడు. ఒకవేళ దేవుడు నీకు చెప్పిన మాట నువ్వు చేయలేదనుకో, చెప్పిన పని నువ్వు చేయలేదనుకో, దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేయడం లేదనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలిసింది, మంచాన పట్టించైనా ఆయన కార్యములైనా నెరవేర్చుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం తప్పిపోవడానికి అవకాశం లేదండి. ఆయన నీ కాళ్ళకి అయినా కళ్ళు వేసేస్తాడు. నీ కాళ్ళకి చేతులకి కళ్ళు వేసేసి నిన్ను ఎలాగ నడిపించాలో నడిపిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆవుకి మెడకి తోడు కడతారు. అది ఇట్టనే పారిపోతుంది అనుకోండి, దాన్ని లాక్కెళ్ళడానికి తోడు కడతారు. ఎద్దుకు కూడా తోడు కట్టుకుని తీసుకుని వెళ్తారు. అంటే అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడానికి. ఒకవేళ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినా తోడ పట్టుకుని గట్టిగా లాగుతాడు. గుర్రానికి కూడా సూపుకి వేస్తారు. గుర్రానికి ముక్కులో నుంచి తోడేస్తారు పైకి. ఆ ముక్కులో వేసిన తాడుని గట్టిగా లాగినప్పుడు ఆ ముక్కు బాధ కలిగి ఇటు తిరగమంటట్టు గుర్రం తిరుగుతుంది. లేకపోతే దాన్ని ఇస్తే జరిగి అది కూడా పారిపోతుంటుంది. మనకు కూడా దేవుడు ముక్కుకు తోడేసి మనలను ఆయనకి ఎలాగ ఇష్టంగా నడవాలో, ఏ రకంగా నడవాలో ఆ రకంగా దేవుడు మనలను నడిపించుకుంటూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే అది ఆ ముక్కుకు తోడేయడం అంటే ఏంటంటే, మనకైతే బాధలు, మనకైతే కష్టాలు, మనకైతే ఇబ్బందులు, వాటి ద్వారా దేవుడు తన వైపుకి నడిపించుకోవడానికి అయినా ఇష్టపడుతూ ఉంటాడు. అవసరమైతే అన్యులతో కూడా చెప్పిస్తాడు దేవుడు. అన్యులతో చెప్పిస్తాడు దేవుడు, నమ్మని వారితో చెప్పిస్తాడు ఒక్కొక్క సందర్భంలో మనకి. అప్పుడన్నా మనము జాగ్రత్త పడాలి. అప్పుడైనా మనము ఇదేంటి వీళ్ళతో మనం చెప్పించుకుంటున్నాం ఏంటి, మనం దేవుని బిడ్డలం కదా అనేటువంటి ఆలోచన మనకు కలగాలి. యోనా కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా తర్షీషు వెళ్ళిపోదామని, పారిపోదామని ప్రయత్నం చేసి వెళ్ళిపోతే యోనాకి ఎవరు చెప్పారు తెలుసా? వాడను నడిపేటటువంటి నావికులు చెప్పారు. ఏమయ్యా నువ్వు దేవుని బిడ్డ కదా, దేవుడి మాట వినకుండా ఇలా పారిపోతున్నావు, నీ వల్ల మాకు కూడా కష్టం వచ్చింది, నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అన్నప్పుడు యోనా అంటాడు, నా దేవుడు సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు అని, యథార్థమైన వాడు, ఆయన సజీవుడు కనుక మీరు ఈ తుఫాన్లో చిక్కుకున్నారు కదా, ఈ తుఫాన్లోంచి మీరు బయటపడాలంటే ఒకే ఒక పని చేయాలి. ఏంటా పని? నన్ను ఎత్తి కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో మీరు పడేశారు అనుకో, ఈ తుఫాను మీకు ఆగిపోతుంది అని చెప్పాడు. అదేంటి, నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేస్తే తుఫాను ఎందుకు ఆగుతుంది, ఈ అలలు ఎందుకు ఆగిపోతాయి అని ప్రశ్న కూడా వేశారు యోనాతో. చాలా విషయాలు జరిగినాయి ఇక్కడ. కానీ యోనా గ్రంథంలో 2 పేజీలే మనం ఇక్కడ చూస్తాం, 2 పేపర్లు చూస్తాం అనమాట. యోనాతో చెప్పినప్పుడు యోనా లేదయ్యా మా దేవుడు అటువంటి వాడు, ఆయన చెప్పిన పని నేను చేయకుండా నేను పారిపోతున్నాను కనుకని ఈ ఓడకి ఏమొచ్చింది, తుఫాను వచ్చింది అడ్డం. ఈ తుఫాను తగ్గాలన్నా, మీ ఓడ ముందుకు వెళ్ళాలన్నా నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నప్పుడు వారు భయపడ్డారు. ఇంత మహాత్యం గల దేవుడు యోనాకి తోడుగా ఉండగా మనం ఎత్తి కింద పడేసిన కానీ మా పాప మనం చుట్టుకుంటుంది, ముందురే మనం ఓడను తేలిచేద్దాం, తేలేదట్టు చేద్దాం, మనం ముందుకు వెళ్దాం అనుకుని ఏం చేశారు, ఓడలో సరుకులన్నీ కూడా సముద్రంలో పడవేశారు. పడవేసినా కానీ తుఫాను పెరుగుతుంది కానీ ఓడ ఇంచి కూడా అక్కడ సముద్రం నుంచి కదలడం లేదు. ఆఖరికి ఏమైతే అయిందని చెప్పి దేవునికి బలులు అర్పించి అప్పుడు దేవుని మీద భారం వేసి, ఇదిగో నాయన ప్రభువా తండ్రి, ఇగో
యోనా చెప్పిన మాట ప్రకారం యోనాన్ని సముద్రంలో విడిచిపెట్టమని సముద్రంలో విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వెంటనే వాడేమైంది, ఆ తుఫాను ఏమైంది తెలిసింది, యోనా సముద్రంలో పడటంతోనే తుఫాను వెంటనే క్షణములో ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసండి, ఆ యోనా స్టోరీ చూస్తే మీకు ఆశ్చర్యం వస్తాయి. అలలు పొంగుతున్నటువంటి అలలు యోనా శరీరాన్ని తాకగానే అలలన్నీ కూడా ఆగిపోయినాయి అంట. సముద్రం నుంచి ఒక తిమింగలం వచ్చి యోనాను అమాంతంగా మింగి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. ఇప్పుడు మాట, సముద్ర గర్భంలో తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ మద్యపు కడుపులో నుండి యోనా యెహోవాకి ఇలాగు ప్రార్థన చేసెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను, పాతాళ గర్భంలో ఉండి నేను కేకల వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పని ఎప్పుడు చేయాలి? ఒడ్డులో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన వెంటనే ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కనుక నన్ను పంపించొద్దని ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయకుండా వెళ్తానని చెప్పి తర్శీసు వెళ్ళాలని వాడకేస్తే ఎలా కుదురుతుంది? దేవుడికి తెలీదా? తెలుసు. యోనా ఎక్కడికి వెళ్తున్నాడో పైనుంచి చూసిన దేవుడు యోనాను వాడెక్కిన తర్వాత వాళ్ళ నుంచి సముద్రంలో పడేసేలా చేసి, అప్పుడు సముద్రంలో తిమ్మింగలం మింగిన తర్వాత తిమ్మింగలం కడుపులో ఉన్న తర్వాత అప్పుడు యోనాకి అర్థమైపోయింది, ఇది దేవుని ప్రణాళిక, ఇది నేను ఏం చేయలేను కనుకని అప్పుడు ప్రార్థన చేయడం యోనా మొదలు పెట్టాడు. ప్రార్థన చేశాడు 3 దినాలు ప్రార్థన 3 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు. అంటే యోనా శాప గడపలో 3 దినాలు అలాగైతే ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూమిలో 3 దినాలు ఆయన ఉంటాడు అని చెప్పినటువంటి సందర్భం యోనాను గురించి వచ్చినదే ప్రియజనులారా. కనుక వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు మరలా కనికరించేవాడు కదా. ఆయన ఏంటండి, తప్పు అయినది ఒప్పుకుంటే క్షమించే దేవుడు మన దేవుడు. మనం కూడా తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఆయన క్షమించాడు అని మరలా చేస్తే మాత్రం ఊరుకోడు దేవుడు. మళ్ళీ ఏదో కష్టం వస్తుంది, ఏదో ఇబ్బంది నీకు వస్తూ ఉంటుంది. కనుక దేవుని క్షమించమంటే దేవుడు క్షమించేవాడు కనుక యోనాను క్షమించాడు. యోనాను క్షమించి ఏమన్నాడు తెలుసా? ఆ మత్స్యాన్ని, ఆ తిమింగలాన్ని నువ్వు ఒట్టుకెళ్ళి యోనాను కట్టేయి అన్నాడు. ఎక్కడికి ఎక్కేమన్నాడు? ఎక్కడికి ఎచ్చి కట్టేయాలండి మళ్ళా? ఎక్కడైతే ఓడెక్కడానికి వచ్చాడో అక్కడికే మళ్ళీ వచ్చి ఆ ఒడ్డున కక్కేసినప్పుడు అప్పుడు యోనాతో దేవుడు మరలా మాట్లాడతాడు. 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అంతటి యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారం దానికి ప్రకటన చేయుము అని చెప్పాడు. మరలా మొదలు పెట్టాడు దేవుడు. ఒడ్డుకు కక్కేసింది కదా తిమ్మింగలం, ఒడ్డుకు కక్కేసిన తర్వాత స్నానాలు చేసిన శుభ్రం అయిపోతుందో దేవుడు మరలా ఇప్పుడైనా వెళ్తావా నినివే పట్టణం అంటే, మహాప్రభు వెళ్తానన్నాడు. ఇంకేం చేస్తాడు? వెళ్ళనంటే కుదరదు, వెళ్ళాలి. నినివే పట్టణం వెళ్తావా ఇప్పుడు అంటే, యోనా వెళ్తాను ప్రభు అని చిత్తమనైనా అన్నాడు. వెళ్ళి ఏం ప్రకటన చేయమని, 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము సాటించిరి. గనులేమి అలుపులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. దేవుని మాట వినాలి అంతే. మనం రెండో ఆప్షన్ మనకి లేదు. ఆయన చెప్పినప్పుడు మనం వినాలి. చెప్పినప్పుడు కనుక వినలేదు అంటే, వినకుండా మనం మొండికేస్తే మనకంటే గొప్ప మొండోడు దేవుడు. మొండు అంటే ఆ మొండు కాదు, తన కార్యమును నెరవేర్చుకునేటువంటి శక్తి కలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువు వారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని అక్కడ ప్రకటన చేయడానికి వెళ్ళాడు యోనా? 40 దినాలలో నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుంది ప్రకటన చేయడానికి వెళ్ళాడు. దేవుని యొక్క ప్రణాళిక అది. ఆ మాట చెప్పడానికి వెళ్ళమంటే యోనా తర్షీషుకు పారిపోతున్న సందర్భంలో మరలా తీసుకొచ్చి అక్కడే నినివే పట్టణాన్ని రప్పించాడు. ఈ రోజున మనం మంచి కార్యమైనా ప్రకటించాలి, చెడ్డదాన్నైనా మనము ప్రకటించాలి. దేవుడు పుట్టాడు అన్నది మంచి కార్యము. నువ్వు నశించిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు నరకంలో ఉంటావు అన్నది చెడ్డ మాట జనాలకి అందరు. కానీ అది కూడా చెప్పాలి మనం. నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు నీ కొరకే దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. నువ్వు రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. నువ్వు దేవుని బిడ్డకు అంగీకరింపబడితే ఈ లోకం విడిచిన తర్వాత నీవు పరలోక రాజ్యానికి చేరుకుంటావని వారికి ప్రకటన చేయాలి మనం.
యోనా ఎలాగైతే ప్రకటన చేశాడో ధైర్యంగా మనం కూడా ఈ లోకంలో దేవుని నమ్మినటువంటి బిడ్డల కొరకు, రక్షణ పొందిన బిడ్డల కొరకు మనం కూడా ప్రకటన చేయాలి. సౌలు దేవుని మాట వినకుండా దేవునికి మాటను వ్యతిరేకించాడు. సౌలు రాజాధికారం పోగొట్టుకున్నాడు, రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు. సింహాసనం నుంచి దేవుడు సౌలును తోసివేసి వేరొకరిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నేను ఎల్లనాడు మొండికేసిన యోనాను దేవుడు ఏం చేశాడు? సముద్రంలో పడవేశాడు, తిమ్మింగలు మింగలా చేశాడు. తిమ్మింగలం కడుపులో ప్రార్థన చేసి మరలా నినివే పట్టణానికి వెళ్ళేలాగా దేవుడు మార్గాన్ని సుగమం చేశాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడు భద్రపరిచాడు. ఆయన మాట వినాలా వద్దా అంటే ఆయన మాట మనం తప్పకుండా వినాలి. ఆయన ఆజ్ఞలు మనము తప్పకుండా నెరవేర్చాలి. ఆయనతో మనం ఉండాలి, ఆయనలో మనం జీవించాలి. దేవుని మాట వింటే శ్రేష్టము. ఆయన ఆజ్ఞను కొనికొట్టడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల సంతోషించినట్టు సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి మనము కూడా దేవుని మాట వినడానికి, దేవుని మాటకు తలవక్కడానికి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి, ఆయన ఆజ్ఞలో మనం జీవించడానికి మన బ్రతుకులను మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకునైనా ప్రభువా మరి నీ బిడ్డలుగా నీ సన్నిధానంలో స్తుతించడానికి కృపనిచ్చారు, ఆరాధించడానికి కృపనిచ్చారు, ప్రార్థించడానికి కృపనిచ్చారు, నీ వాక్యమును వినడానికి కూడా కృపనిచ్చారు తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా మీరు మాతో మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రినైనా. నీ ఆజ్ఞలు వినుటే శ్రేష్టమనైనా, నీ మాట చెప్పున నడుచుకోవడమే శ్రేష్టమనైనా. ఒకడు దేవుని ఆజ్ఞలను అనుసరించడంలో దేవుడు ఎంత సంతోషిస్తాడో, ఆయన మాటను వ్యతిరేకించే వారి ఎడల కూడా అంత బాధపడుతున్న సత్యాన్ని దేవా మీరు మాకు తెలియజే. బలుల కంటేను నేను ప్రభా మరి దహన బలుల కంటేను దేవుని మాట వినుట శ్రేష్టము అని చెప్పారు తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా మా జీవితాల్లో ప్రభునైనా నీ మాట వినేటువంటి జ్ఞానము మాకు దయచేయండి. నీ మాట చెప్పున నడుచుకునేటువంటి జ్ఞానమును, తెలివిని మాకు దయచేయండి. ఈ లోకంలో ప్రభు మాకు మేము నడిస్తే పడిపోతామనైనా, నైనా నీ మాట చెప్పున మేము నడిస్తే మేము ఈ లోకంలో జీవిస్తాము తండ్రి. నైనా మా కాళ్ళు తొట్టుపడకుండా, మా మనసులు తొట్టుపడకుండా, మా తలంపులు తొట్టుపడకుండా నేను ప్రభు కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు నీవే తండ్రి. ఈ రాత్రి నేను ప్రభునైనా విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయంలో ఫలింప చేయండి. ఎవరైతే విన్నారో వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దయచేయండి తండ్రి. నేను యోనాకు వెళ్ళే మాట వినేటువంటి జ్ఞానము దయచేయండి. అలాగే నేను ప్రభు సమూయేలుకి వెళ్ళే మాట వినేటువంటి నేను ప్రభు జ్ఞానమును తెలివిని బిడ్డలకు దయచేయండి. ప్రతి మాట కూడా ప్రభు నీకు ఇష్టమైనదిగా మా జీవితాలలో ఉండడానికి నైనా మీ కృప చూపించండి. సంవత్సర కాలం ప్రభు నన్ను 11 మాసాలు కాపాడి ఇక నన్ను 12వ మాసము 14వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. మా ముందున్నటువంటి నేను ప్రభు ఈ 15 రోజుల కాలాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ప్రభు నూతన సంవత్సరం మేము ప్రవేశించేంత వరకు నైనా మీ కాపుదల, మీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఇదిగో ప్రభా సంఘ బిడ్డలో ప్రభు గృహ కూడుకలు ఏర్పాటు చేసుకుంటున్నారు తండ్రి. ఆ ఏర్పాటు చేసుకున్న గృహ కూడుకలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరు వారి గృహంలో ప్రభువా నిన్ను ప్రభు ప్రతిష్ఠించుకుని ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతి కలిగి నేను నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రభునైనా నీ కృపను అనుకరించండి తండ్రి. సంవత్సరం అంతా చేసిన మేలులను బట్టి నేను స్తుతించాలి, నేను గణపరచాలి కనుక నేను ప్రభా ఆ బిడ్డలకి అట్టి రీతిగా ఆదాయాన్ని దయచేయండి. ఆర్థిక వనరులను ప్రభునైనా సమృద్ధిగా వారికి దయచేయండి. నీ సన్నిధానంలో కాక ప్రభు వారి గృహంలో కూడా ప్రభు నిన్ను స్తుతించి నేను గణపరిచే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రక్షణ పొందిన వారు రక్షణ పొందుకోవడానికి కృప చూపించండి. అటు రీతిగా సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాల సమయం ఎవరైతే రాలేకపోయారో వారు మీరు దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి. రేపటి దినమున పునరుద్ధానపు పండుగలో మేము అందరం కూడా కలిసి మరొకసారి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం నీ బిడ్డలు మనం మాకు దయచేదురుగా. కానీ ఎంతవరకు నేను ప్రభు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ కూడుకలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, రేపటి దినమున మేము అందరం మరలా ఇట్టి రీతిగా కూడుకుని స్తుతించేంత వరకు మీ కాపుదల కృప మాకు తోడుగా వచ్చి నడిపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బట్టి మీరు దీవించండి, ఆస్వాదించండి. చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి నైనా వారికి జ్ఞానమును, తెలివిని, శక్తిని దయచేయండి ప్రభా. యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, యవన ప్రాయముని కాడి మీద కృప చూపించండి. వివాహంగా అవసర బిడ్డలు ఉన్నారు తండ్రి, వివాహం నన్ను వారికి త్వరలో జరగడానికి కృప చూపించండి. ఉద్యోగం లేని వారు ఉన్నారు తండ్రి, ఉద్యోగం దయచేయండి. చేతి పని లేని వారు ఉన్నారు, చేతి పని వారికి దయచేయండి. ఏ కుటుంబాలు అయితే నేను ప్రభా కన్నీరు ఉన్నదో, ఏ కుటుంబంలో అయితే దుఃఖం ఉన్నదో ఆ దుఃఖాన్ని తీసివేసి, కన్నీరు తీసివేసి నేను ప్రభా
వారి కుటుంబాలలో శాంతిని సమాధానం మీరు దయచేయండి. దేవుని మాట నేను వినేలాగున ప్రభువా నీ కృప నాకు దయచేయమని వారు ప్రార్థన చేసుకుని వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి యొక్క పిల్లలను కూడా అందరిని కూడా ప్రభా మంచి మార్గం నడిపించుకోవడానికి నేను వారికి తగినటువంటి నేను ప్రార్థన శక్తిని, బలమును వారికి దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన ఆశీర్వాదం వారి గృహాలలో ఉంచండి. అలాగే ప్రభునైనా వారి తలంపులో ఉంటే గృహం చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి తండ్రి. మీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వారి కుటుంబాలలో మీరు ఉంచి నేను ప్రభా నిన్ను స్తుతించి, నేను కనపరిచి, మహిమపరిచి సాక్షిగా ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి. ఈ లోకం విడిచిన తర్వాత నీ పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హతను, అనుగ్రహాన్ని ప్రభా పొందుకుంటూ నేను ప్రభా నీలో జీవించే భాగ్యం దయచేయమని ఈ రాత్రికాల సమయం ముందు మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో నాటువంటి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చే, ప్రభేసు రక్తమే చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.